హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా డైరీస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు మటన్ కర్రీ. ఆదివారం అనగానే గుర్తుకొచ్చే ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మటన్ తీసుకోవాలి. దాన్ని కొన్ని వాటర్ పోసి వాష్ చేసుకోవాలి. తరువాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 లేదా 5 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కొబ్బరి ముక్కలు, తరిగిన అల్లం, 3 లేదా 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం నూనె, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు తగినంత కారం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత కొంచెం కొబ్బరి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ని వేయాలి. దానితో పాటు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. వేసి వాటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని దాంట్లో వేయాలి. దాంతోపాటు కారం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేసా. 2 స్పూన్ల కారం వేసా. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టుకునే విధంగా కలుపుకోవాలి. తరువాత 2 గ్లాసుల నీళ్ళు పోసి మొత్తం బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 లేదా 7 విజిల్స్ వస్తే చాలు, ముక్క ఉడుకుతుంది. తరువాత మొత్తం మూత తీసి కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు పోయించుకొని కొద్దిసేపు ఆగి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. ఎలా కామెంట్స్లో చెప్పండి. దిస్ వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా, బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.